ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామమున మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారంతో నిర్గమకాండము 22వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుంటాం. ఒకడు ఎద్దునయను గొర్రెనయను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. గమనించండి, ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలట. ఎద్దుకు ప్రతిగా అయితేనేమో 5 ఎద్దులు ఇవ్వాలి, గొర్రెకైతేనేమో 4 గొర్రెలు ఇవ్వాలి. ఎందుకు ఈ విధంగా ధర్మశాస్త్రంలో రాయబడింది అంటే, దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుడిచ్చినటువంటి యొక్క ఆజ్ఞలు, రెండవది ధర్మశాస్త్రం. వారి జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. అంతేకాదు, వారి జీవితాన్నే మనం ఆధారం చేసుకొని మన జీవితాలలో కూడా మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. దొంగతనం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారంగా గమనించండి, ఒకడు దొంగిలించటము అన్నమాట, దొంగతనం చేయడం అనేది. ఇదే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంటుందంటే, నిర్గమకాండము 20వ అధ్యాయంలో 15వ వచనము, దొంగిలి కూడదు అంటారు. దొంగతనము చేయకూడదు, ఎట్టి పరిస్థితులు కూడా ఏం చేయకూడదు, దొంగతనం అనేది చాలా తప్పు, చేయకూడదు అని చెప్పేసి రాయబడింది. ఇంకొక విషయం ఏం మనం గమనించగలమంటే, ఇక్కడ ఏది కూడా నీ పొరుగు అనేది ఏం చేయకూడదు, దొంగిలియకూడదు. ఇది ధర్మశాస్త్రంలో ఉండే మాట. ఇక్కడ ఏం చేసినాడు ఈ వ్యక్తి, ఎద్దును లేక గొర్రెను అని అంటాం. ఇవి ఏం చూపిస్తున్నాయంటే, దేవుని బిడ్డలుగా ఎద్దులు ఇవి చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. ఎడ్లు లేక గొర్రెలు ఏం చూపిస్తాయంటే వారి సంపదను చూపిస్తూ ఉంటాయి. నేను కొన్ని విషయాలు మీకు అట్లా గుర్తు చేస్తూ ఉన్నాను, గమనించండి. అబ్రహాం ఉన్నాడు అనుకోండి, మీరు చదవండి అబ్రహాం గురించి. ఏమున్నాయంటే, అబ్రహాంకు గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నారు, తర్వాత గాడిదలు, ఒంటలు, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే వారి యొక్క సంపద లేక వాళ్ళ ఆస్తి, వాళ్ళకుంటుంటే ఆ రోజుల్లో ఉన్నట్టే ఆస్తి అదే. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేసినాడు, వాళ్ళ ఆస్తిని దొంగిలించేవాడుగా ఉన్నాడు. వాళ్ళ ఆస్తిని, ఎందుకని ఎద్దులు అవి బలమైనటువంటిగా ఉంటాయి. ఎద్దులు ఉన్నటువంటి వారికి వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ద్వారా అనేక పంటలు పండడానికి, పంటలన్నిటికీ ఆ రోజుల్లో అదే అవసరం. కాబట్టి 5 ఇవ్వాల. ఎందుకంటే వ్యవసాయం ద్వారా వాళ్ళకే కాకుండా ఇతరులకు కూడా జీవనోపాధి కలిగేదిగా ఉంటుంది. అందుకొరకు ఏం చేయమంటాడు ఇక్కడ, ఎద్దులను బట్టి 5 ఇవ్వాల. ఇంకోటి, ఎద్దులు దేవునికి అర్పించేదాన్ని కూడా చూస్తాయి, గొర్రెలు కూడా అంతే. కాబట్టి ఇవి ఆత్మీయంగా మనం గమనిస్తే ఎద్దులు ఏ విధంగా ఉంటున్నాయంటే, దేవుని బిడ్డలంగా మనం కూడా గమనించవలసిన విషయం అంటే, మనం కూడా దేవుని కొరకు బహుగా కష్టపడి ఎద్దులలాగా మనము కష్టపడవలసిన వారం. అట్లాంటి పని చేసేటువంటి వారిని చెడగొట్టేటువంటి వారు కూడా దేవుని మందిరాల్లో పని చేయకుండా అదొక మరొక భాగం అనుకోవచ్చు. సరే, ఇంకొక విషయం ఏంటంటే, 5 ఎద్దులను ఇవ్వాలి, 4 గొర్రెలను ఇవ్వాలి. ఈ గొర్రెలకు కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. మనకు తెలుసు, గొర్రె దేని చూపిస్తా ఉంటే 2 రకాల. దావీదు గారి గురించి ఉంటే ఒక విషయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 6లో దైవజనుడు వెళ్ళి దావీదు గారికి ఒక కథ చెప్పినాడు. దాన్ని చెప్పి, ఇట్లా గొర్రె పిల్ల ఉంది, ఒక ఆయత్తం చేయడానికి కొరకు బాటసారి మార్గస్థుడు వచ్చినాడు, అతనికి తనకు ఉన్నటువంటి గొర్రెలను వదిలిపెట్టేసి ఆ బీదవాని యొక్క గొర్రెని గురించి, ఇది కూడా అతడే తీర్పు ఇచ్చినాడు. ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలన్నాడు. సరే, అది ఏందో మీ అందరికీ తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఒక వ్యక్తి యొక్క ఎద్దును కానీ గొర్రెలను కానీ మనం ఏం చేయకూడదు, దొంగతనము చేయకూడదు. చేస్తే ఏం చేయాలి, వానికి ఏం చేయాలంటే గొర్రెకు ప్రతిగా 4 ఇవ్వాలా. ఒకవేళ అది దొరికితే, గమనించండి, ఒకవేళ అది కనుక ప్రాణంతో దొరికి ఇక్కడ చనిపోయినను లేక అమ్మేసినను వాడిని చెల్లించాలి. ఒకవేళ అది దొరికితే 4వ వచనం,
వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది దొరికిన ఏళ్ళ వానికి 2 అంతలు చెల్లించాలి. ఏం చెల్లాలి? ఒకవేళ దొంగ నుంచి దొరికితే, దొంగిలించిన వాడి నుంచి దొరికితే 2 అంతలు చెల్లించాలి. ఒకవేళ అది దొరకకపోతే 4 అంతలు. గమనించండి, నేను చెప్పే విషయం ఏంటంటే దొంగతనం అనేటువంటి విషయాన్ని గురించి ఒక చిన్న మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు యొక్క ప్రజలలో దొంగతనం అనేటువంటిది ఎటువంటిది కూడా ఉండకూడదు. దొంగతనాలు రకరకాలుగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నటువంటి దొంగతనాలు ఉన్నాయి. గమనించండి, ఇందులోనే ఇంకొక మాట కూడా రాయబడి ఉంటుంది దొంగతనాన్ని గురించిన విషయం. ఇదే 21వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష. ఒకవేళ నరుడైతే ఏం చేయాలంటే, మనిషిని కనుక దొంగిలిస్తే అతనికి ఏం చేయాలా? దొంగిలించినను అమ్మినను. ఇది నేను ఇంత ముందు భాగాలు కూడా తెలియజేస్తూ వచ్చినాను. మరలా నేను ఈ భాగాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. 16వ వచనంలో ఒకడు నరుణ్ణి దొంగిలించి అమ్మినట్లు తన యొద్ద నుంచుకొనిను వాడు నిశ్చయముగా మరణం. అదే మనుషుని అయితే ఏం చేయాలి? వాడు మరణించాలి మనుషుని దొంగిలిస్తే. మరి ఇప్పుడు జంతువులు అయితే ఏం చేయాలి? ఎద్దులైతేనేమో 4, ఎద్దులైతేనేమో 5, గొర్రెలైతే 4. ఇవి దొరకకపోతే, ఒకవేళ దొరికితే ఏంటంటే రెట్టింపు ఇవ్వాలి. సరే, ఏది ఏమైనా మన అవగాహన ఏంటంటే దొంగతనములు అనేటువంటివి సరి అనేటువంటి విధానము కాదు. అందుకొరకనే మనం ఏం చేసినాము, 22:1 ఎద్దునైనా ఎవడు దొంగిలించకూడదు అంటే ఇశ్రాయేల్ ప్రజలలో దొంగతనము అనేది ఉండకూడదు. ఈ రోజు దొంగతనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇంకొక విషయం కూడా బైబిల్లో రాయబడింది దొంగతనాన్ని గురించి. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో దొంగతనాన్ని గురించినటువంటి విషయము మరొక భాగం ఏంటంటే 6:31-32. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరించరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను. తన ఇంటి ఆస్తి అతనికి అప్పగించు. ప్రాణ రక్షణ కొరకు అంటే దొంగతనం చేసినాడు అంటే గత్యంతరం లేదు. దొంగతనం చేయకపోతే నేను చచ్చిపోతా ఆకలితోటి అనేటువంటి విషయం దొంగతనం చేసినాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏముంది అని అంటే వానికి ఇంకా 7 అంతలు ఇవ్వాలంట. చెప్పండి, ఎందుకు అంటే ఎందుకు చేసినాడు? దొంగతనం ప్రాణరక్షణ కొరకు చేసినాడు. కానీ ఇక్కడ చేసేటువంటి దొంగతనం ప్రాణరక్షణ కొరకు కాకుండా దేని కొరకు అంటే, అసలు దొంగ విషయం ఏం రాయబడిందంటే దొంగలు ఎందుకు చేస్తారు, ఎందుకు వస్తారు? దొంగతనం అనేటువంటి విషయానికి వస్తే దొంగలు చాలా రకాలుగా ఉన్నటువంటి దొంగలు ఉన్నారు. యేసుప్రభువు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇక్కడ దొంగలను గురించినటువంటి విషయం మనకు రాయబడి ఉంటుంది. దొంగలను గురించి 10వ అధ్యాయంలో దొంగ ఎందుకు వస్తాడని అంటే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో దొంగలు ప్రాణ హత్య కొరకు వస్తాడట. దొంగ ఎందుకు వస్తాడు అని అంటే దొంగతనం చేయడానికే కాదు, వాడు ఎత్తుకొని పోవడానికే కాదు, వాని నష్టం చంపడానికి కూడా వస్తాడనేటువంటి విషయం మనకు బైబిల్లో రాయబడినది. యోహాను 10 నేను చదువుతున్నాను, గమనించండి. 10:10 యేసుప్రభువు వారే చెప్పినాడు స్వయంగా ఇక్కడ దొంగ ఎందుకు వస్తాడు అనేటువంటి విషయం. దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగతనం ఎందుకు వస్తాడు? అక్కడ ఒక దొంగ ఏంటంటే ఆకలి కొరకు చేసినాడు, ఆ విషయం వేరు. ఇక్కడ దొంగతనం అంటే ఒక సొమ్ము దొంగిలేయడానికి. రెండవది అవసరమైతే ఏం చేస్తాడంటే నరహత్య అంటే చంపడానికి. ఈరోజు చూస్తున్నాం దొంగలు దొంగతనానికి వెళ్ళి వాళ్ళకి ఎదురు తిరిగితే లేక మట్టి ఇవ్వకపోతే చంపేస్తున్నారు. కాబట్టి దొంగతనం అనేటువంటిది భయంకరమైనటువంటి విషయం. కాబట్టి వీళ్ళారా, ఇప్పుడు ఈ దొంగతనాన్ని గురించి నేను చెప్పేది బయటి విషయం కాదు, కానీ ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో జరిగేటువంటి దొంగతనం ఏంటి, దొంగలు ఎవరు, ఎందుకు దొంగతనము. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. దొంగలు ఎవరు? ఎన్నో రకాల దొంగలు ఉన్నారు, కానీ మనము బైబిల్లో చూసే కొన్ని దొంగతనాల గురించి చెప్తున్నాను. ఒక దొంగ ఎవరంటే ప్రాణ రక్షణ కొరకు చేసినాడు, అది విషయం వేరు. ఇంకొక దొంగ ఏం చేస్తున్నాడు? సొమ్ము కొరకు చేస్తున్నాడు, ఎదురొస్తే చంపడానికి, హత్య అన్నమాట. అందుకని ఇతనికి ఏముంది దొంగతనము చేయకూడదు, గొప్ప శిక్ష ఉన్నది. అదే జంతువును దొంగిలించినట్టు వారి విషయంలో ఉంటుంది. దొంగలు ఎవరెవరు ఉన్నారు, నేను కొన్ని రకాల విషయాలు నేను చూపిస్తాను, గమనించండి. యెషయా గ్రంథంలో ఎవరు దొంగలు దేవుని బిడలారా, ఇది మనం అన్యుల గురించి వేరే వారి గురించి చూడొద్దు, కానీ దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో ఈ విధంగా 1వ అధ్యాయం యెషయా గ్రంథము
1:23లో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. 1:23, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారికి పక్షమున న్యాయము తీర్చుదురు, విధవరాండ్లను వ్యాజ్యము చేయడు. ఎవరు ఇప్పుడు దొంగలు? అధికారులు అని అంటారు. ఎంత భయంకరమైన విషయం గమనించండి. అధికారులు ఉన్నారు దొంగలు. కాబట్టి ఎంత భయంకర విషయం అండి. ఇంకా దొంగలు ఉన్నారు. ఎవరున్నారు ఇప్పుడు? అధికారులు. దేవుని బిడ్డలారా, సంఘాలలో సేవ చేసేటువంటి మనము ఏ విధంగా ఉంటున్నాము, ఎట్లాంటి విషయంలో రాయబడ్డాం? ఇంకొక మాట చదువుతాను. దానియేలు గ్రంథంలో కూడా ఇంకా ఏ రకమైనటువంటి దొంగలు ఉన్నారంటే 11వ అధ్యాయం, దానియేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 14 అధ్యాయంలో, ఆ కాలమందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుట కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనం. నీ జనముల్లో అంటే ఎవరున్నారు? అధికారుల్లో ఉన్నారు దొంగలు. ఇది దేవుని ప్రజలుగా, అటు యూదా ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, ఈ దినాలలో నేడు సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏమన్నాయంట? దొంగలు. ఎవరంటే అధికారులు, గొప్ప వాళ్ళు దొంగలుగా ఉన్నటువంటి విషయం మనం చూడగలము. ఇంకా విషయాన్ని దొంగలు ఎవరు వస్తున్నారంటే దానియేలు గ్రంథం చూసినట్టుగా అధికారులే కాదు, ప్రజలు కూడా ఎట్నారంట? దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి విషయం గమనించండి. ఇదే హోషేయ గ్రంథంలో మరొక మాట దొంగల గురించి రాయబడింది. హోషేయ గ్రంథంలో గమనించవలసిన విషయం ఏంటంటే, హోషేయ గ్రంథము 7వ అధ్యాయం, దయచేసి ఈ భాగాలను చూడండి. కాబట్టి ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా సంఘాలలో మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏం చేస్తూ ఉన్నాం? హోషేయ గ్రంథము 7వ అధ్యాయం, మనము యెహోవా యొద్ద మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసును, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టును, ఆయన ఏం చేసినాడంట? బాగు చేస్తాడు అంట. హోషేయ గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకేమనుంది? ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి. జనములలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడనే రాయబడి ఉంటుంది. బందిపోటు దొంగల్లాగా ఉన్నారు అని అంట. కాబట్టి ఎవరున్నారు చూడండి. ఇంకా విషయం నేను చెప్తున్నాను. 9వ వచనము, గిలా బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచియుండి షెకేవు మార్గం నరహత్య చేదురు, వారు ఘోర కాముకత్వం జరిగిస్తారు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? అధికారులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఇంకెవరున్నారు? దొంగలు, యాజకులు ఉన్నారంట. ఎంత భయంకరమైన విషయం ఇది. యాజకులు కూడా ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా గమనించండి. దొంగతనంగా ఉండకూడదని మనం ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. ఇంతకుముందు ఏం చూసినాము? అధికారులు దొంగలుగా ఉన్నారు, ప్రజలు దొంగలుగా ఉన్నారు. 7వ అధ్యాయం 1, హోషేయ గ్రంథం 7:1లో కూడా, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయించగా ఎఫ్రాయిము దోషమును, షోమ్రోను చెడుతనను బయలుపరుచున్నది. జనులు మోసమును అభ్యాసం చేసేదారు, కొండెగాండ్లై లోపలికి జొరబడుదురు, బందిపోడు దొంగలై బయట దోచుకుందరు. అంటే ఎవరంట? జనులు. అందుకనే జనులలో చూస్తున్నాము, తిరిగి యాజకులలో చూస్తున్నాము. ఇంకా ఏం చెప్పమంటారు? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే, అందుకనే దేవుని బిడ్డలారా, సంఘాలలో మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎట్లా మనము జీవిస్తూ ఉన్నాం, భయంకర దినాలలో ఉన్నాం. కాబట్టి ఈ చివరి దినం మనము ఆత్మీయంగా కోల్పోకుండా ఇలాంటి దొంగ పరిస్థితుల నుంచి మనము తప్పించబడి దేవుని బిడ్డలముగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. 11వ అధ్యాయము 13వ వచనం, ఇదంతా అధ్యాయం తర్వాత చదువుకోండి. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారై దొంగ అపోస్తులు, మోసగాండ్లకు పని వారు. ఎట్లున్నారు ఇప్పుడు? ఎక్కడ చూసినా అధికారులు చూడండి, ప్రజలలో చూడండి, యాజకులంట, ఇక్కడ దొంగ అపోస్తులంట. దేని కొరకు వస్తున్నారంటే మోసం చేయడానికి. కాబట్టి మనుషులు నష్టం చేయడానికి కొరకు, సొమ్ము ఎత్తుకొని పోవడానికి కొరకు. దేవుని బిడ్డలుగా మనం ఏ విధంగా ఉంటున్నాం? ఎందుకంటే దొంగ బైబిల్ ప్రకారంగా ఎట్లాంటి పరిస్థితుల్లో దొంగ దేవుడు ఒప్పుకోడు. ఇంకోటి ఏంటంటే, దొంగలకు ఏమి లేదండి అంటే గమనించండి. ఎందుకు నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నానంటే, 1 కొరింథీ పత్రిక 6లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 9 నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహాధికులను, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులను. గమనించండి 10వ వచనం, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైన, దూషకులైన,
దోచుకుని వారిని దేవుని రాజ్యానికి వారసులు. ఎందుకు ఈ దొంగతనాన్ని గురించి ఖచ్చితంగా చెప్తున్నామంటే, దొంగలే అడిగిపోరు దేవుని రాజ్యాన్ని. ఏ దొంగన కావచ్చు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా గుళ్ళల్లోనూ చర్చిలల్లోనూ రకరకాల దొంగతనాలుగా చూస్తున్నాం. ఆ భాగం కూడా మనం తలస్తూ ఉన్నాం. అందుకని దేవుని బిడ్డలుగా క్రైస్తవులలోనూ తిరిగి ధర్మశాస్త్ర ప్రకారంగా యూదా ఇశ్రాయేలు ప్రజల గురించి ఉద్దేశించేదంటే, దొంగతనం అనేది సరైనది కాదు. దొంగలకు ఏం లేదంటే పరలోక రాజ్యము లేదు. అందుకొరకు మనం ఏం చేయాలంటే, మన ప్రభు కూడా చెప్పినాడు. ఏం చెప్పినాడు, ఒక మాట చెప్పిన ఆయన గురించి కూడా రాయబడింది. ఇదిగో నేను దొంగ వలె వస్తాను అన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటదంటే, ఆయన ఎట్లా వస్తాడట, దొంగ వలె వస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా ఇలాంటి యొక్క జీవితంలో ఉన్నట్లు గనక మన గనక ఆత్మీయంగా అవగాహన ఉంటే జీవితాలు మార్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. జీవితంలో మార్చుకోవాల్సిన వారం లేకపోయినట్లయితే గొప్ప శిక్షకు తీర్పుకు మనం గురయ్యేటువంటి వారంగా ఉంటాం. అందుకొరకనే ప్రభు చెప్తున్నటువంటి మాట గమనించండి. 2వ వచనం, మొదటి తెస్సలోనిక పత్రిక 5:2, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు తెలియదా? కాబట్టి ఎట్లా వస్తాడు? ప్రభు దొంగ వలె రాబోతున్నాడు. కాబట్టి జీవితాలను సరి చేసుకొని చక్కపరుచుకొని దేవుని యొక్క బిడలంగా మనము ఎదురు చూడడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. అందుకొరకనే పేతురు కూడా ఈ మాట చెప్తా ఉంటాడు. పేతురు కూడా మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా దైవజనుడైనటువంటి పేతురు గారు చెప్పినాడు. పేతురు 15వ వచనం, మీలో ఎవడునో నరహాంతకుడు గాని, దొంగ గాని, దుర్మార్గుడు గాని, పర్ల జోలికి పోవువాడు గాని బాధ అనుభవింపొద్దు. ఇంకా దొంగ గాని, దుర్మార్గుడు గాని ఇట్లాంటి వారిగా ఉన్నట్లయితే ఎక్కడికి పోవద్దు, మనము ఆ శిక్షకు తీర్పుకు గురి కావద్దు. మరి ఏం చేయాలంటే అట్లా ఉండొద్దు, తీర్మానం చేసుకోమంటాడు. ఈ మాట చెప్పే మాట ఏంటంటే, పర్ల జోలు పోవాడుగా తగదు. ఎవడైనా దేవుని బిడ్డగా అంటే తీర్మానం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3లో ప్రభు రాకడ గురించి రాయబడి ఉంది. అందుకొరకు ఏమంటాడు, ఆయన రాకడ కూడా ఎట్లా వస్తుందట చూడండి. గమనించవలసిన విషయం ఇక్కడ రాయబడి ఉన్నటువంటి విషయం 3:10 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు వాళ్ళు పొందవాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 10వ వచనం, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని మీద కృత్యములు కాలిపోను, ఇవన్నిటి లయమైపోవును. గనుక ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారు ఉంచంట. కొత్త ఆకాశం కొరకు దేవుని బిడలుగా ఎవరైనా ఇలాంటి జీవితంలో ఏ దొంగతనమన్నా కావచ్చు, ఒకసారి మీ ఆత్మీయ జీవితానికి అలవర్చుకుంటే ఈ మాట ఎక్కడ ఉన్నాము, ఏ విధంగా మనం వెనుకటి దినాల్లో సంఘాలలో ఎట్లా ఉన్నాము అనంటే, ఏదో బయటికి కనబడడానికి భక్తుల్లా కనబడతా ఉన్నాం. గమనించండి, సంఘాలలో యూదా పత్రిక 1:12 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, వీరు నిర్భయులను మీతో సుఖభోజనం చేసు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారంటే ఎట్లా అన్నారు? దేవుని సంఘాలలో ఉంటూ దొంగ మెట్టలుగా ఉన్నటువంటి జీవితంలో ఉన్నారా? ఏ విధంగా మనం ఉంటున్నామో మనం ఇది ఎరగవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చినటువంటి విధంగా ప్రకటన 3:3లో నేను చదువుతున్నాను, గమనించండి. 3:3 నీవేలాగూ ఉపదేశం పొందుతో ఏలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందువు. నీవు జాగరూకుడవై ఉండనేలా నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. కాబట్టి ప్రభు రాబోతున్నాడు. అట్లే 16:16లో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలుగా ఈ విషయాన్ని ఎరిగి జీవితంలో సరి చేసుకొని ఇట్లాంటి విషయం నుంచి మార్పు నుండి 16:16 ప్రకటన గ్రంథము 16:16లో అర్మిగిద్దోనను యుద్ధముకు పోగు చేయబడును, ఇదిగో నేను దొంగవలే వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు నీ దిశములను చూతురేమని మెలకువగా ఉండి తమ వస్తువులను కాపాడుకోవాల్సిన. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని దేవుని బిడ్డలుగా సరైనటువంటి తీర్మానం కలిగి, దొంగ పరలోకం లేదు, శిక్ష తీర్పు ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి ప్రభు కొరకు మంచి తీర్మానం కలిగి జీవిస్తాం. మరింతగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించి
ప్రజలకు మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్.